హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్మీడియట్లో తెలుగు క్వశ్చన్ పేపర్ అనమాట ఆల్రెడీ హాఫ్ వీడియో చేసేసాం. అంటే సగం బిట్స్కి సంబంధించి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అండ్ మిగతా బిట్స్లో ఏమేమి నేర్చుకొని ఉంటే మీరు పాస్ అయి ఉండేవాళ్ళు, ఇప్పుడు సప్లీ రాయడానికి మీరు ఏ నేర్చుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి 8th బిట్ వరకు ఇంతకుముందు వీడియోలో మనం కంటిన్యూ చేసామన్నమాట, కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మనం 8th బిట్లో సి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఏవైతే సంక్షిప్తీకరించండి అంటే అనువాదించండి ఉన్నాయో అవి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్రింది పద్యం చదవండి, ఆ తర్వాత ఇచ్చిన ప్రశ్నలకు ఒక్కో వాక్యంలో సమాధానం రాయండి అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ మనకి 4 ప్రశ్నలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్, 2 మార్కులు మనకి దీంట్లోంచి వస్తాయన్నమాట. అనువు గాని చోట అధికులమనరాదు, కొంచెం ఉండుటెల్ల కొదువగాదు, ఆ కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అయితే ఇక్కడ మనకి ఇందు నుంచి ప్రశ్నలు ఏమి ఇచ్చారో చూద్దామా. నేనే గొప్పవాడిని అని ఎక్కడ అనకూడదు, ఎక్కడ? అనువు గాని చోట. ఈ పద్యంలో మకుటం ఏది? కొండ చిన్నగా. పద్యంలో మకుటం ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ. కొండ చిన్నగా దేనిలో కనిపిస్తుందని చెప్పబడింది? అద్దంలో. కొదువ కాదు అంటే అర్థం ఏంటి? అంటే ఓకే, ఇక్కడ మనకి ఇచ్చారు 4 ప్రశ్నలు ఇచ్చారు. 4 ప్రశ్నలు ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అనమాట. ఓకేనా? సరిపోదా అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఈ పద్యం కూడా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇది మనకి వేమన శతకంలోంచి ఇచ్చారు కదా. వేమన శతకం మనకి ఈజీగా కూడా ప్రతి పద్యం కూడా అర్థాలు అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎక్కడైతే మీకు అర్థం కావట్లేదు అంటే దేనికైతే మీకు అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్కడ ఉంది? కొండ అద్దం అందు కొంచెమై ఉండదా అని చెప్పేసి ఇచ్చారు. కొండ చిన్నదిగా దేనిలో కనిపిస్తుంది అంటే మనకు అక్కడ అర్థమైపోతుంది అద్దం అనేది. అదా దానికి మనం సమాధానం ఒక వాక్యంలో రాయమన్నారు కాబట్టి సేమ్ ఆ క్వశ్చన్ని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాసేసి అక్కడ మనకి ఎక్కడైతే దేనిలో అన్న దగ్గర మనం అద్దం రాస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఆ విధంగా రాసుంటే కూడా మనకి ఇక్కడ 2 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ క్రింది పేరాను చదవండి, ఆ తర్వాత ఇచ్చిన ప్రశ్నలకు ఒక్కో వాక్యంలో సమాధానం రాయండి అని చెప్పేసి ఇచ్చారు. గిరిజన జాతి అతి ప్రాచీనమైంది, పురాణాల్లో ఇతిహాసాలు ఈ విషయ ప్రస్తావన ఉంది. ఈ యొక్క గద్యం ఏదైతే ఇక్కడ ఇచ్చారో మనకి పారాగ్రాఫ్, ఇది నేను ఆల్రెడీ దీనికి ఆన్సర్స్ కూడా నేను వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది చూసి ఉంటే మీరు వీటికి ఆన్సర్స్ ఈజీగా రాసేసి ఉండేవాళ్ళు. కావాలంటే ఒకసారి మళ్ళీ మన ఛానల్లో చెక్ చేసుకోండి, ఎందుకంటే నేను గద్యం చూడగానే నాకు తెలిసిపోయిందనమాట. ఎందుకంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ దీనికి ఆన్సర్స్ కూడా నేను వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ. ఓకేనా? దానికి మనకి మళ్ళీ 2 మార్క్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం విభాగం 4కి వచ్చేద్దాం. ఇక్కడ మనకి సందులు అవన్నీ ఇచ్చారనమాట. కింది సంధి పదాలలో ఒకదాన్ని సంధి విడదీసి రాయడం, ఒకదాన్ని కలిపి రాయడం, సమాసాలు, విగ్రహ వాక్యం రాయడం. ఓకేనా? విగ్రహ వాక్యాలకి సమాసం రాయడం. ఇంకేంటి? వ్యుత్పత్తార్థాలు, పర్యాయ పదాలు, మనకి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టా. ఓకేనా? అవి మీరు చదువుకొని ఉంటే సరిపోతుంది. వీటన్నిటిలో కూడా మనకి చాయిస్ ఉందన్నమాట, ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఓకేనా? అన్నిట్లో 2 ఇచ్చారు కదా, ఏదైనా ఒక్కటి రాస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? ప్రకృతి వికృతులు కానీ పర్యాయ పదాలు కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో అన్నీ అంటే మీకు ఇంకా దాంట్లోంచి కాకుండా బయట నుంచి కానీ వేరే నుంచి కానీ ఏవి రావు. ఏవైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయో అందులోంచి మాత్రమే వస్తాయి. ఏంటి? పర్యాపదాలు, ప్రకృతి వికృతులు, ఇవేవైనా సరే. కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకోండి. సప్లీ రాయబోయే వాళ్ళు ఒకవేళ తెలుగు ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లీ రాయాలనుకుంటున్న వాళ్ళకు కూడా సప్లీకి మళ్ళీ సపరేట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఏమి ఉండవు. ఏవైతే ఇంతకుముందు మీరు మెయిన్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పామో అవి మీరు కరెక్ట్గా నేర్చుకొని ఉంటే మళ్ళీ ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు. కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే మళ్ళీ మంచిగా చదువుకోవటానికి ట్రై చేయండి. ప్రతి బిట్ని కూడా మంచిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనకి దగ్గరగా ఒక 2 మంత్స్ టైం అయితే ఉంది. 2 మంత్స్ కూడా లేదు చెప్పాలంటే, మే స్టార్ట్ అయింది కాబట్టి ఒక 1 మంత్ అనుకోండి. ఈ 1 మంత్లో మీరు మళ్ళీ సప్లీకి ప్రిపేర్ అవుతున్నారు. అన్ని సబ్జెక్ట్స్ అయితే కాదు కదా, ఏవైతే ఫెయిల్ అయ్యారో అవే సబ్జెక్ట్స్ మళ్ళీ ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పి ఇంతకుముందు ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసామో అవే ఇంపార్టెంట్ మళ్ళీ సప్లిమెంటరీకి కూడా. ఓకేనా? అందులో కూడా మీరు మళ్ళీ ఆ వీడియోస్ చూసేటప్పుడు పర్టికులర్గా ఏదైనా డౌట్ వస్తే కమెంట్ చేయండి తప్ప లెసన్స్ అయితే మళ్ళీ ఇంపార్టెంట్ చెప్పండి అని అడగాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా?
ఇక్కడ మనకి ఇంకేమున్నాయి, సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి అనే వీడియో కూడా నేను తెలుగు గ్రామర్ అని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేసి పెట్టా. దాంట్లో మొత్తం అన్ని గ్రామర్ పార్ట్, అలంకారాలు కాకుండా అంతా గ్రామర్ పార్ట్, సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సామాన్య వాక్యాలు, ఓకేనా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఏ విధంగా రాయాలి. ఓకేనా, ఇక్కడ 1 1 1 1 మార్క్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ 1 మార్క్స్ అన్నీ కూడా మీకు ఈజీగా రావాలంటే ఆ బిట్స్ అన్నీ మీరు నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ కర్తరి వాక్యం, కర్మని వాక్యం, ఇవి కూడా చెప్పేశాను ఆల్రెడీ. ఓకేనా, చేదార్థకం, అకర్మక క్రియ, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పద్యపాదానికి ఘన విభజన చేసి ఆ పద్య లక్షణం రాయండి అని చెప్పేసి ఇచ్చారు. ముందైతే ఘన విభజన ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ చెప్పాను. పద్య లక్షణాలు కూడా మనకి 4 పద్యాలు అయితే చెప్పాను అనమాట. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేవము, అవి నేను ఇంతకు ముందు అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి వాటిని నేనేం చేశానంటే పోస్ట్లో పెట్టాను అనమాట. వీడియో ఎప్పుడో పాతది, ఓల్డ్ కాబట్టి పోస్ట్లో మళ్ళీ రీపోస్ట్ చేశాను దాన్ని. తర్వాత అలంకారాల గురించి మాత్రం నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పాను కదా, ఓకేనా. కాకపోతే కొన్ని చెప్పడానికైతే ట్రై చేశాను, లెసన్స్ వచ్చినప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను తప్ప పర్టికులర్గా అలంకారాలు ఒక వీడియో అయితే చేయలేదు. ఇంకా సొంత వాక్యాలు అంటారు, సొంత వాక్యాలు కూడా ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళకి చెప్పినట్టున్నాను. ఆంధ్ర వాళ్ళు ఎవరు సొంత వాక్యాలు చెప్పండి అని చెప్పేసి అయితే కామెంట్ చేయలే. బట్ తెలంగాణ వాళ్ళు ఏంటంటే సొంత వాక్యాలు అన్నీ చెప్పండి అనేసరికి వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సొంత వాక్యానికి వాక్యాలు ప్రిపేర్ చేసి ఒక 2 వీడియోస్ తయారు చేసి పెట్టాను అనమాట వాళ్ళకి. అలాగే మీకు కూడా కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా చేస్తాను. కానీ మనకి సొంత వాక్యాలు అంటే ఏమున్నాయి, ఇక్కడ చూడండి, దశమగ్రహం, 3 పువ్వులు 6 కాయలు, ఏవైనా రెండింటికి రాసే చాలు. ఇక్కడ మనకి 4 ఇచ్చారు, రెండింటికి సొంత వాక్యాలు రాస్తే చాలన్నమాట. శ్రీముఖం, దశమగ్రహం, 3 పువ్వులు 6 కాయలు, ఓకేనా. 3 పువ్వులు 6 కాయలు కానీ, వేపుకొని తినుచుండే కానీ, ఈ 2 కూడా మనం ఈజీగా సొంత వాక్యాలు ప్రిపేర్ చేయగలిగేవి. ఈ విధంగా రాసినా కూడా మనకి 1 మార్క్ ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత విభాగం 5లో క్రింది ప్రశ్నలకు 4 సమాధానాలు ఉన్నాయి, వాటిలో ఒకటి మాత్రమే సరైనది. ఆ సరైన సమాధానాన్ని గుర్తించి దాని సంకేతాన్ని పక్కనున్న కుండలిలో రాయండి అని చెప్పేసి ఇచ్చారు, ఓకేనా. దుష్యంతుడు శకుంతలను ఇలా వివాహం చేసుకున్నాడు. 4 మార్కులు ఇచ్చారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అనమాట, ఓకేనా. ఇవి మనకి ఏంటంటే లెసన్స్లోంచి ఇచ్చిన క్వశ్చన్స్. ఈ 4 మార్కులు నేర్చుకోవాలంటే మీరు ప్రతి ఒక్క లెసన్లో ఉన్న పార్ట్ బి అంతా నేర్చుకోవాలి. పార్ట్ బి అంటే ఇలా ఏ విధంగా మనకి ఖాళీలు, బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కొన్ని లెసన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. కొన్ని లెసన్స్ చెప్పడానికి అప్పుడు టైం సరిపోలే, ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి. ఇంకా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే చూడండి. అండ్ ఈ 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో నేను కంప్లీట్గా వదిలేయమని చెప్తున్నవి ఏంటంటే చూడండి, ప్రతిపదార్థం ఒకటి, సందర్భాలు ఒకటి, అండ్ ఈ లాస్ట్ ఈ 4 బిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ పర్టికులర్గా అన్ని లెసన్స్లో ఈ పార్ట్ బి పార్ట్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా. జస్ట్ కొన్ని లెసన్స్ ఏవైతే మనం లెసన్స్ ఇంపార్టెంట్ అని చెప్తామో ఆ లెసన్స్ చదువుకునేటప్పుడే వెనకాల ఉన్న పార్ట్ బి పార్ట్ ఏవైతే ఇట్లాంటి ఖాళీలు బ్రాకెట్స్ ఉంటాయో అవి నేర్చేసుకోండి, సరిపోతుంది. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చి ఇంతకుముందు ఏవైతే లెసన్స్ ఇంపార్టెంట్ అని చెప్పానో అవే లెసన్స్ మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. అండ్ పార్ట్ బి వచ్చేసి ఇంకా మనకి ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, నానార్థాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్లో ఉంటాయి, అవి మాత్రమే ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ గ్రామర్ పార్ట్ కూడా మనకి సందులు, సమాసాలు మొత్తం అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మీరు సేమ్ అవే ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది, కొత్తగా వేరే ఏమి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్గా నేను వదిలేయమని చెప్పే ఒక 10-20 మార్కులు కూడా ఉండవు, మిగతావన్నీ నేను అటెంప్ట్ చేయమని చెప్తున్నా, ఓకేనా. మిగతావన్నీ కూడా ఈ సందులు, సమస్యలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ. ఇంకా అంతకు మించి మీకు అవుట్ ఆఫ్ ద బుక్ అయితే ఏవి రావు, ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాటిలోంచే వస్తాయి. కాబట్టి అవన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈసారి మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు, ఓకేనా. ఎంత ఈజీగా అంటే కళ్ళు మూసుకొని రాసినా పాస్ అయిపోతారు అంటారు చూసారా, ఆ విధంగా మీరు పాస్ అవ్వగలరు. ఎప్పుడంటే ఏవైతే చెప్పామో అవన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము నేర్చుకోలేదు అండ్ మళ్ళీ ఫెయిల్ అయ్యామని అంటే అది మీ తప్పు అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఏదో ఒక విధంగా సరిగా రాయలేదు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం అయినా సరే మీరు సప్లిమెంటరీ రాసేటప్పుడైనా సరే పర్ఫెక్ట్గా చదువుకొని రాస్తేనే పాస్ అవుతారు, ఓకేనా. ఈ విషయం బాగా మైండ్లో పెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ ఏవైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మనకి జూన్ ఆర్ జూలైలో జరగబోతున్నాయో వాటి కోసం బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమైనా కావాలన్నా సరే వాటిలో ఇంపార్టెంట్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటే పర్టికులర్గా మీకు ఏవైతే లెసన్స్ పర్టికులర్గా మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఉన్నారో, లేదంటే పర్టికులర్గా మీకు ఏ సబ్జెక్ట్స్ అయితే అర్థం కావట్లేదో వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి కన్ఫామ్గా మళ్ళీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా నార్మల్గా అయితే మాత్రం ప్రతిరోజు నేను ఒక లెసన్ ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టేస్తాను. అట్లా కాకుండా పర్టికులర్గా కావాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకొని మీరు నాకు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసిన వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది నేను చేసి పెడతాను. ఇప్పుడు ఈ తెలుగు చెప్పడానికి కూడా రీజన్ అనేది వన్ ఆఫ్ ద మెంబర్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల మీకు ఏం నష్టం ఉండదు, బట్ నాకు మాత్రం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్.